जो तेरे लर्जे मेरे दिल में हुई हलचल, मेरा चैन चुराता है तेरी आंख का काजल। अभी चैन चुराया है, अभी चैन चुराया है, कल तुम्हें चुरा लूंगी। अभी चैन चुराया है, कल तुम्हें चुरा लूंगी। जब चाहो तुम्हें देखो, आईना बना लूंगी। హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తున్నాను, చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇది నా గాజుల బాక్స్ అండి. మా దాంట్లో పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి తల్లిదండ్రి ఇస్తారు, కానీ నాకు మాత్రం ఇవ్వలేదండి. నాకు ఇష్టమైంది ఏది జరగలేదు నా పెళ్ళిలో. సో పెళ్ళి అయిన తర్వాత మా వారు నాకు ఇష్టమైన అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రి చేస్తారట, కానీ నాకు నా హస్బెండే, నా తల్లి, నా తండ్రి, నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నా బిడ్డలు అన్నీ నా భర్తలోనే చూస్తాను నేను. ఎందుకంటే ప్రేమించే భర్త అందరికీ దొరకడు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం మన అదృష్టం. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని కూడా ప్రేమించాలి. అలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం అండి. అలాంటి అదృష్టం నాకు దక్కింది. ఏ జన్మంలో ఏ పుణ్యం చేశానో నాకు మంచి భర్తనిచ్చాడు దేవుడు. దేవుడికి 1,000,000 సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువ అండి. అంత మంచి భర్తను నాకు ఇచ్చాడు దేవుడు. సంపద ఒకటే తక్కువ మాకు, పేదవాళ్ళ అంటే మిడిల్ క్లాస్ అయినా, ధనవంతులం కాదు, బీదవాళ్ళం కాదు. ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోయి సంతోషంగా బ్రతుకుతున్నాము, అతి ఆశకు పోకుండా. ఈ గాజులన్నీ విడివిడిగా ఉంటే అందంగా కనిపించలేదు. సో నేను దీన్ని అన్నీ అమర్చానండి. అమర్చిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. లైఫ్ కూడా అంతే అండి, ఏది అందంగా ఉండదు. మనం కావలసినట్టుగా దాన్ని అమర్చుకోవాలి, అప్పుడే అందంగా ఉంటుంది లైఫ్. ఇది మా వారిని పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది నాకు. ఇష్టమైన వాడితో ఉంటే కారం కూడా చికెన్ లాగానే అనిపిస్తుంది. ఇష్టం లేని వాడితో ఉంటే బిర్యానీ కూడా కారం అన్నం లాగానే అనిపిస్తుంది. ఇలా ఎంతమంది లైఫ్లో జరుగుతుందో నాకు కామెంట్లో తెలపండి. సో నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ, చూడబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు వచ్చే 11వ తారీఖు పెళ్ళి ఉంది. ఆ పెళ్ళికి ప్రిపేర్ అవుతున్నాను. సో గాజులన్నీ సర్దుకున్నాను. థ్యాంక్ యూ అండి, నన్ను ఆదరిస్తున్నారు అందరూ. అందరికీ నా ధన్యవాదాలు.